శాంతి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ మానస కార్యక్రమానికి స్వాగతం. శ్రీమద్ భగవద్గీతలో మనిషి జీవితానికి ఇచ్చినటువంటి అత్యుత్తమమైనటువంటి లక్ష్యం నష్టో మోహ స్మృతిర్లబ్ధ, అంటే మోహాన్ని జయించి నన్నొక్కడినే నువ్వు స్మృతి చేయు అని. 5 వికారాలు ఉండగా భగవంతుడు మోహాన్ని జయించనే లక్ష్యాన్నే ఎందుకు ఇచ్చారు? ఎందుకంటే మోహం అనేటువంటిది ఇట్స్ లైక్ అ స్వీట్ పాయిజన్, ఒక తీయని విషం లాంటిది. అది విషమే కానీ చాలా తీయగా ఉంటుంది. ఎందుకంటే మోహం అనేటువంటి ఈ వికారము ప్రేమ అనేటువంటి దివ్య గుణం యొక్క ముసుగులో రాణించేస్తుంది. అది ప్రేమ అనుకుంటాం మనం, కానీ వాస్తవంగా అది మోహం. మరి మోహానికి ప్రేమకి తేడా ఏంటి? ప్రేమ ఎప్పుడూ కూడా దుఃఖాన్ని ఇవ్వదు, మోహం అనేటువంటిది దుఃఖం ఇస్తుంది. ప్రేమ నిస్వార్థంగా ఉంటుంది, మోహం స్వార్థపూరితంగా ఉంటుంది. దీన్ని ఒక చిన్న ఉదాహరణతో మనం అర్థం చేసుకోవాలి అంటే, స్వార్థము అంటే ఇక్కడ ఏదో నాకేదో లాభం కలుగుతుంది, ఆ వ్యక్తి వల్ల నాకేదో డబ్బు వస్తుందో, ఒక ఇల్లు వస్తుందో, అది వస్తుందో అని కాదు. కంట్రోల్. ప్రేమ ఉన్న చోట కంట్రోల్ ఉండదు, కానీ మోహం ఉన్న చోట కంట్రోల్ ఉంటుంది. అదే తల్లికి పిల్లల మీద ఎలా ఉంటుంది? పిల్లవాడు పై చదువులు చదువుకొని ఫారెన్ వెళ్తాను అంటే తల్లి సంతోషంగా పంపిస్తుంది. ఎందుకు? తల్లికి ఉన్నదేంటి? ప్రేమ. నా పిల్లలు ఎక్కడున్నా వాళ్ళు బాగుండాలి, వాళ్ళ బాగోగులు మంచిగా ఉండాలి, వాళ్ళ యోగక్షేమాలు మంచిగా ఉండాలని చెప్పి పిల్లలు ఎక్కడికి వెళ్తామన్నా తల్లి కష్టపడి అహోరాత్రులు శ్రమించి కూడా వాళ్ళ లక్ష్యాన్ని సాధించే దాంట్లో తోడ్పడతారు. ఇదే సింపుల్గా మోహానికి ప్రేమకి ఉన్న తేడా. మోహమున్న చోట ఆ వ్యక్తిని మన కంట్రోల్లో ఉంచుకోవాలనుకుంటాం, అదే మనం ప్రేమ అనుకుంటాం. దానికి మనం ఇచ్చేటువంటి నిర్వచనం ఏంటి? నీ బాగోగులు నాకు తెలిసినంత బాగా ఇంకెవరికీ తెలియవు, కాబట్టి నువ్వు నేను చెప్పిన మాట విను. మనకి ఆ వ్యక్తి మీద కంట్రోల్ వదిలేయడం ఇష్టం ఉండదు. సో దాన్ని చాలా సుందరంగా మనం ఏం చెప్తాము? నేను ఏం చెప్పినా నీ మంచి కోసమే చెప్తున్నాను, నువ్వు బాగుపడాలనే నేను చెప్తున్నాను. ఆ వ్యక్తికి తన బాగోగులు తెలిసినా వీళ్ళకి ఆ యొక్క కంట్రోల్, ఆ పెత్తనం అనేటువంటిది వదలడం ఇష్టం లేని కారణంగా ఏం చేస్తారు? నీ మంచి కోసమే చెప్తున్నాను, నా మాట విను అని అంటారు. ఇది మోహం. అయితే మీరు అడగచ్చు, మరి సిస్టర్ ఏంటి కంట్రోల్ ఉండడం వల్ల ప్రాబ్లం ఏంటి అంటే, ఆ కంట్రోల్ మన చేతిలోంచి వెళ్ళిపోయినప్పుడు తీరని దుఃఖం కలుగుతుంది. అపోహలు వస్తాయి, అపార్థాలు వస్తాయి, మనస్పర్ధలు వస్తాయి. అదే ప్రేమ ఉన్న చోట ఫ్రీగా మనం ఆ వ్యక్తి యొక్క ఎదుగుదల, ఆ వ్యక్తి యొక్క బాగోగుల కోసం ఏం కావాలో అది మనం చేస్తాం. మనం వాళ్ళని మన గుప్పిట్లో ఉంచుకోవడానికి ఎప్పుడూ కూడా మనం ప్రయత్నించం. కాబట్టి మోహం అనేటువంటిది చాలా స్వీట్ పాయిజన్ లాంటిది. అది చాలా మంచిగా అనిపిస్తుంది, దాంట్లో ఉన్న తప్పు మనకి అర్థం కాదు. అయితే ఇప్పటి వరకు మనం వ్యక్తులపై ఉన్నటువంటి మోహం గురించి మాట్లాడుకున్నాం, కానీ దీనికన్నా సూక్ష్మమైన మోహం ఈ కాలంలో ఎక్కువైనటువంటిది వస్తు వైభోగాల యొక్క మోహం. దీన్నే పరమాత్ముడు చాలా సుందరంగా అంటారు, మే 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 అని ఏమంటుంది? మేక్ అంటది. సో భగవంతుడు మనల్ని ఆ మే 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 అనే దాన్ని బలివ్వమంటే దాన్ని అపార్థం చేసుకొని మనం దేన్ని బలిస్తాం? మేమే అనే మేకను బలిస్తాం. మేకను బలిస్తే పాప నోరు లేని జీవి, జీవహింస చేసినట్టు అవుతుంది. నాది, మే ఆర్ మేరా, మేరా. సో మనం ఏదైతే ఈ దేహానికి సంబంధించినటువంటి ఐడెంటిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎంతగా నావి నావి అని అనుకుంటే అంతగా మనకి వాటి మీద మోహం ఉన్నప్పుడు, మరి దీనివల్ల వచ్చే ప్రాబ్లం ఏంటి? నా ఇల్లే కదా, ఎందుకు ప్రాబ్లం ఏంటి?
నా చదువే కదా, ప్రాబ్లం ఏంటి? ఎందుకంటే వస్తువు వైభోగాల మీద ఉన్నటువంటి మోహం దేనికి దారితీస్తుంది? అహంకారానికి దారితీస్తుంది. వ్యక్తుల మీద ఉన్న మోహం అహంకారానికి దారితీయదు, కానీ వస్తు వైభోగాల మీద ఉన్నటువంటి మోహం అహంకారానికి దారితీస్తుంది. పోనీ అహంకారం వచ్చిన ప్రాబ్లం ఏంటి? వచ్చింది అహంకారం, నిజంగానే నాకు అంత పెద్ద ఇల్లు కాబట్టి నాకు అహంకారం వచ్చింది. మరి ఏంటి ప్రాబ్లం? ఆ అహంకారం దేనికి దారితీస్తుంది? ఓర్వలేని తనానికి దారితీస్తుంది. రేపు నాకన్నా పెద్ద ఇల్లు ఎవరైనా కట్టారంటే మనకు కాళ్ళు చేతులు ఆడు. ఇప్పటి వరకు మా వీధిలో మాదేనండి పెద్దిల్లు, కానీ వాళ్ళు వచ్చి పెద్దిల్లు కట్టేశారు. వచ్చిన ప్రతి ఒక్కరికి చెప్తాం మనం ఆ మాట. అది సూక్ష్మమైన అసూయ. సో మొదలైంది ఎక్కడ? మోహం. అది వెళ్ళింది అహంకారం, అక్కడి నుంచి ఓర్వలేనితనం, అక్కడి నుంచి అసూయ. ఇంక అసూయ బయలుదేరిన తర్వాత ఏమవుతుంది? ఏ చిన్న విషయం వచ్చినా ఆ పక్కింటి ఆయనతో గొడవ ఎలా పెట్టుకుందామా అని చూస్తాం. పొరపాటున ఆయన కారు ఒక అంగుళం మన బిల్డింగ్ ముందు పార్క్ చేశారనుకోండి, వెళ్ళి గొడవాడేస్తాం. అంత పెద్ద ఇల్లు కట్టుకుని కారు ఎందుకండి మా ఇంటి ముందు పెట్టారు? సో మోహం అనేటువంటిది అందుకే చాలా స్వీట్ పాయిజన్. సో వస్తు వైభోగాల మీద ఉన్నటువంటి మోహం చాలా డేంజరస్ మోహం. ఎందుకంటే దాన్ని మనం మోహం అని అనుకోము. యాక్చువల్గా అదేమనుకుంటాం? మన అచీవ్మెంట్ అనుకుంటాం. ఇది నా సక్సెస్కి ఒక ప్రతీక అనుకుంటాం. అందుకనే ఒకప్పుడు భారతదేశంలో ఏది చేసినా ఈశ్వరార్పణం అనమనేవారు. ఏదొచ్చినా కూడా ఇది భగవంతుని యొక్క దయ, భగవంతుని యొక్క కృప అనమనేటువంటి వారు. ఆధ్యాత్మికతలో సమర్పణ చాలా పెద్ద విషయం. సమర్పణ, టు సరెండర్, కేవలం భారత సంస్కృతిలో మాత్రమే కాదు, పాశ్చాత్య దేశాల్లో కూడా సరెండరింగ్, భగవంతునికి జీవితాన్ని సమర్పితం చేయడం, విశ్వ సేవకు సమర్పితం చేయడం, ఆధ్యాత్మిక సేవకు సమర్పితం చేయడం, ఇది చాలా గొప్ప సమర్పణ. కాబట్టి ఈ మోహం అనేటువంటిది ఏదైతే ఉందో అదన్నీ పట్టుకుని ఉండాలని అనుకుంటారు. దేన్ని కూడా వాళ్ళు వదిలిపెట్టలేరు. ఇది రెండవ రకమైన మోహం. కానీ దీనికన్నా చాలా సూక్ష్మమైనటువంటి మోహం నా టాలెంట్ అండ్ నా స్కిల్ మీద నాకున్నటువంటి మోహం. మనలో భగవంతుడు ఈ సృష్టిలో రచించిన ప్రతి ప్రాణిలోనూ ఏదో ఒక విశేషత పెట్టాడు. కొంతమంది దాన్ని గుర్తించుకుని దాన్ని బాగా సఫలం చేసుకుని ఉన్నత శిఖరాలకు వెళ్తారు. కొంతమంది దాన్ని గుర్తించుకోరు, అది వేరే విషయం. కానీ నా తెలివి కొంతమందికి సౌందర్యం మీద ఉంటుంది, కొంతమందికి చదువు మీద ఉంటుంది, కొంతమందికి వాళ్ళ తెలివి మీద ఉంటుంది, కొంతమందిలో ఏమైనా విశేషమైన కళలు ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మంచి గాయకులు అవ్వచ్చు, లేదంటే మంచిగా డాన్స్ చేయొచ్చు, మంచి కళాకారులు అవ్వచ్చు. ఈ టాలెంట్ మీద ఉండేటువంటి మోహం చాలా ప్రాబ్లమాటిక్. అందుకే ఎవరైతే పెద్ద పెద్ద పబ్లిక్ పర్సనాలిటీస్ ఉంటారో వాళ్ళు ఆ ఫేమ్ అంతా పోయిన తర్వాత చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు, మందుకు బానిసలు అయిపోతారు, రకరకాల దురలవాట్లకు బానిస అయిపోతారు. ఎందుకంటే ఆ వ్యాక్యూమ్, ఆ లోటు ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు ఇలా పూర్తి చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. అందుకనే భారతదేశంలో మనం చూసినట్లయితే ఒక మహాకవి కాళిదాస్ కావచ్చు, ఒక నన్నయ్య కావచ్చు, ఒక తిక్కన కావచ్చు, వాళ్ళందరూ, ఒక అన్నమాచార్యులు, ఒక త్యాగరాజు, వీళ్ళందరూ కూడా వారి యొక్క కళను దేనికి వాడారు? భగవంతుని సేవకు వాడారు. భగవంతుని యొక్క కీర్తి ప్రతిష్టలు, ఆయన యొక్క చరిత్రను ప్రపంచానికి తెలియచేయడానికి వాడారు తప్ప ఇంకా ఏ విషయం గురించి కూడా వారి యొక్క కళను వారు వినియోగించలేదు. సో వాళ్ళ దగ్గర ఏది ఉన్నా సరే అది భగవంతుని సేవకే ఉపయోగించారు తప్ప స్వార్థపూరితంగా ఉపయోగించలేదు. ఎందుకంటే కళల వల్ల వచ్చేటువంటి అహంకారం చాలా సూక్ష్మమైనటువంటి అహంకారం. అందుకే అంటారు అన్ని కళలు ఉన్నదే భగవంతుని సేవ కొరకు అనేసి. ఇది గాన కళ కావచ్చు, నృత్య కళ కావచ్చు, ఇంకా ఏ కళ అయినా సరే. అలాగే కొంతమంది వాళ్ళ మేధస్సు యొక్క మోహం ఉంటుంది, నేను ఎంత తెలివైన దాన్ని, నేను ఎంత తెలివైన వాడిని అనేసి. కానీ మనకన్నా తెలివైన వాళ్ళు బయట బోల్డ్ మంది ఉన్నారు. మన చుట్టూ ఉన్న 10 మందిలో మనం తెలివైన వాళ్ళమని మనం అనేసుకుంటాం, కానీ అలాంటి 10 మంది ఎంతమంది ఉన్నారు? ఇది చాలా సూక్ష్మమైనటువంటిది.
దీనికన్నా అత్యంత సూక్ష్మమైనటువంటి మోహం ఇంకోటి ఉంటుంది. అదేంటి? నా స్వభావ సంస్కారాల యొక్క మోహం. నేను ఇంతే, నేను మారను. భగవంతుడు అంటారు, ఎవరైతే మౌల్డ్ అవుతారో వాళ్ళే రియల్ గోల్డ్. మేలిమి బంగారం చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. యాక్చువల్గా బంగారం, అందుకే దాన్ని ఒక ఆభరణం కింద చెయ్యాలంటే అందులో కంపల్సరీగా వేరే లోహాలను కలపాలి. ఎందుకంటే రియల్ గోల్డ్ యాక్చువల్గా చాలా మెత్తగా ఉంటుంది, అది హార్డ్గా ఉండదు. అందుకనే దాన్ని సుందరమైన ఆకృతుల్లో మనం మౌల్డ్ చేయగలుగుతాం అన్నమాట. అలాగే భగవంతుడు అంటారు, ఎవరైతే మౌల్డ్ అవుతారో వాళ్ళే రియల్ గోల్డ్. ఇది నా నేచర్, నా స్వభావం అని అనుకుంటాం కదా, అది మన యొక్క నేచర్తో, మన యొక్క సంస్కారంతో, మన స్వభావంతో మనకున్నటువంటి లోతైన అటాచ్మెంట్. ప్రతి ఒక్కరూ స్వయం యొక్క పరివర్తన అనేటువంటిది చేసుకోవచ్చు. పరమాత్ముడు ఇచ్చేటువంటి సత్య జ్ఞానం, రాజయోగ శిక్షణ ద్వారా అనేక మంది తమ యొక్క సంస్కారాలను పరివర్తన చేసుకున్నారు. వాళ్ళు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. మాకు అప్పుడు ఎంతో కోపం ఉండేది, ఇప్పుడు ఆ కోపం మాకు తగ్గింది. చాలామంది తల్లిదండ్రులు దురదృష్టవశాత్తు తమ పిల్లల్ని యాక్సిడెంట్స్లోనో క్యాన్సర్కో కోల్పోయినటువంటి వారు కూడా రాజయోగ శిక్షణ తర్వాత డిప్రెషన్ నుంచి బయటకు వచ్చి మళ్ళీ వాళ్ళ జీవితాన్ని ఈశ్వరీయ సేవలోకి అంకితం చేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఒక రాజయోగ జీవన విధానం వల్ల మనలో ఉన్నటువంటి దురలవాట్లు అంటే కేవలం సిగరెట్ తాగడం, మందు తాగడమే దురలవాట్లు కాదు. కోపం ఒక దురలవాటు, దొంగతనం ఒక దురలవాటు. ఇలాంటి దురలవాట్లను, అబద్ధాలు చెప్పడం, ఊరికే నోరిప్పితే అబద్ధాలు అంటారు కొంతమందివి, అబద్ధాలు చెప్పటం, లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టుగా కల్పించి గొడవలు పెట్టడం, ఇవన్నీ దురలవాట్లే. వీటన్నిటి నుంచి బయటపడడానికి ఆధ్యాత్మికత, ముఖ్యంగా రాజయోగ జీవన విధానాన్ని మనం అవలంబించినప్పుడు మన యొక్క పాత స్వభావాలు, మన యొక్క పాత సంస్కారాల నుంచి కూడా మనం దూరం అవ్వచ్చు. కాబట్టి మోహానికి వశమయ్యి అదేదో ప్రేమ అని మాత్రం అనుకోవద్దు. అంటారు, అంతకాల్జో స్త్రీ సిమిరే అంటే చివరి సమయంలో మనం దేన్ని తలుచుకొని మనం శరీరాన్ని వదులుతామో తర్వాత అలాంటి యోనిలోనే మనం జన్మ తీసుకుంటాము అని. దీనికి సంబంధించి ఒక వ్యాపారి యొక్క కథ ఉంటుంది. ఆ వ్యాపారికి గురువుగారు చెప్తాడనమాట, నువ్వు చివరి సమయంలో భగవన్నామ స్మరణంతోనే నువ్వు చనిపోవాలి, అప్పుడే నీకు ముక్తి లభిస్తుంది అని. అందుకని ఆయన ఏం చేస్తాడు, తన పిల్లలందరికీ దేవుళ్ళ పేర్లు పెట్టుకుంటాడు. ఆఖరికి ఇంటికి వచ్చిన కోడళ్ళు, అల్లుళ్ళ పేర్లు కూడా మార్చేస్తాడు, వాళ్ళకి దేవుళ్ళ పేర్లు పెట్టేస్తాడు. షాప్కి కూడా దేవుడి పేరు పెడతాడు, భార్యకి కూడా పేరు మార్చేస్తాడు. ఇంకా తన చుట్టుపక్కల ఎక్కడున్న దేవతలు, దేవీ దేవతలు తప్ప ఇంకేమీ కనిపించకుండా చిత్రపటాలన్నీ పెట్టేసుకుంటాడు. ఇప్పుడు 80 ఏళ్ల వయసు వచ్చింది, మరణశైపోయి ఉన్నాడు. కొడుకులు, కోడళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళ, భార్య అందరూ చుట్టుపక్కల ఉన్నారనమాట. ఆయన ఏమనుకుంటాడు, అమ్మయ్య వీళ్ళందరూ ఉన్నారు, వీళ్ళందరిలో ఎవరి నామస్మరణ చేసినా నేను భగవంతుని నామస్మరణ చేసినట్టే అని సంతోషిస్తాడు. కానీ ఫైనల్గా అతనికి ఒక ఆలోచన వస్తుంది. ఏమొస్తుంది, వీళ్ళందరూ ఇక్కడ ఉంటే దుకాణం దగ్గర ఎవరున్నారు అని. ఆ థాట్తో ఆయన ప్రాణం పోతుంది. సో జీవితాంతం అతను అందరి పేర్లు మార్చాడు, కానీ ఫైనల్గా ఆయనకి ఏం గుర్తొచ్చింది, ఆయన కొట్టు గుర్తొచ్చింది. సో ఆ స్మృతిలోనే ఆయన శరీరం వదిలేశాడు. కాబట్టి ఇదేదో పేర్లు మార్చుకుంటూ ఉంటేనో లేదంటే జేబులో ఏదో పెట్టుకుంటూ వచ్చేటువంటిది కాదు, జీవితాంతం సాధన. మన్మనాభవ మధ్యాజీభవ, నీ మనస్సుని కేవలం నాకు మాత్రమే సమర్పణ చెయ్యి. భలే అందరి మధ్య నువ్వు ఉండు, అందరితో కర్మయోగిలాగా జీవించు, కానీ కర్మ చేస్తూ కూడా చేయించేటువంటి నన్ను మాత్రం నువ్వెప్పుడూ గుర్తుపెట్టుకో. అందుకని శ్రీకృష్ణుడు రథ సారథిగా వచ్చినా కూడా అర్జునుడినే విజయం వరించింది. అక్షౌణి సేన తీసుకున్నాడు దుర్యోధనుడు, కానీ విజయం మాత్రం ఎవరిని వహించింది, ఎవరి వైపు అయితే పరమాత్ముడు ఉన్నాడు. అందుకే భగవంతుడు అంటారు, సచ్కి నావ్ హిలేగి డులేగి లేకిన్ డూబేగి నహి. సత్యం అనేటువంటి పడవ చాలా ఊగిసలాడుతుందంట, కానీ ఎప్పుడూ కూడా మునిగి పోదు. భలే మనకి ఇప్పుడు అనిపిస్తుంది ఏం ఉపయోగం ఈ నీతి నిజాయితీ వల్ల అని, కానీ ఆ నావ చాలా ఒడిదుడుకులు గుండా వెళ్తుంది, కానీ అది ఎప్పటికీ కూడా మునిగిపోదు, తప్పకుండా అది తీరాన్నే చేరుతుంది.
కాబట్టి ఈ విధంగా కామ, క్రోధ, లోభ, మోహ, అహంకారాలు అనేటువంటి ఈ 5 వికారాలు ఉన్నా కూడా శ్రీమద్ భగవద్గీతలో నష్టో మోహ స్మృతిర్లబ్ధ అనే చెప్పారు. వాస్తవంగా అన్నిటికన్నా ఈజీ కోపాన్ని వదిలేయడం, క్రోధాన్ని వదిలేయడం. కానీ మోహాన్ని వదిలేయడం చాలా కష్టం. ఎందుకంటే అది నాది కదా. కొంతమందికి జుత్తు మీద మోహం ఉంటుంది. ఒక్కొక్క వెంట్రుక తెల్లగా అయితే చాలు, దాన్ని నల్లగా చేయడానికి ఎన్ని ప్రొడక్ట్స్ వాడతారు. సౌందర్యం యొక్క మోహం ఉంటుంది. ఎందుకంటే మోహం అనేటువంటిది అది మన ఐడెంటిటీకి పార్ట్ అయిపోతుంది. అంటే అది మన గుర్తింపు అయిపోతుంది. చిన్నప్పటి నుంచి అందరూ నువ్వు చాలా అందంగా ఉంటావు, చాలా అందంగా ఉంటావు అన్నారనుకోండి, నేను అందంగా ఉంటాను అనేది ఒక రకమైన అటాచ్మెంట్ నాకు. ఇప్పుడు ఆ అందం తగ్గుతుంది అనుకోండి, అంటే నా ఐడెంటిటీ, నా వ్యక్తిత్వం నా నుంచి దూరం అయిపోతుంది. అమ్మో ఇంక అందరూ నేను అందంగా ఉన్నానని అనరేమో అని ఆ అందాన్ని కాపాడుకోవడానికి మనం రకరకాల పనులు చేస్తూ ఉంటాం. సో ఏదైతే నాది అని అనుకుంటామో అది యాక్చువల్గా మన ఐడెంటిటీ అయిపోతుంది. అంటే అది మన గుర్తింపు అవుతుంది, అది మన వ్యక్తిత్వం అవుతుంది. కానీ పరమాత్ముడు అంటారు, ప్రతిదీ మీకు ప్రతి జన్మకి మారిపోతుంది. కిందటి జన్మలో మన తల్లి మన ఎదురుగుండా వచ్చినా మనం గుర్తించగలమా? కిందటి జన్మలో నా కొడుకో నా కూతురో నా ఎదురుగుండా వచ్చినా నేను గుర్తించగలనా? కానీ ఆ జన్మలో వాళ్ళంటే నాకు ఎంత మోహం ఉండుండొచ్చు. కాబట్టి పరమాత్ముడు నేను నాది అనే దానికి కొత్త నిర్వచనం ఇచ్చారు. నేను అంటే నేను ఆత్మను, నాది అంటే నా తండ్రి పరమాత్ముడు. నేను నాది అనడం మనకు అలవాటు కదా. నేను అన్నప్పుడల్లా మనసులో ఏం గుర్తుకు రావాలి? అంతేకాని నేను లాయరు, నేను డాక్టరు, నేను యాక్టరు, నేను రిచ్, నేను పువర్, నేను హిందూ, నేను క్రిస్టియన్, నేను ముస్లిం, ఈ నేను కాదు గుర్తుంచుకోవాల్సింది. నేను ఆత్మను. నా అని అనుకున్నప్పుడు ఏం గుర్తుంచుకోవాలి? నా ఇల్లు, నా సంసారం, నా ఉద్యోగం, నా కార్, నా జాబ్ కాదు. నా అంటే పరమాత్ముడు. జానకి దాది గారు అందరికీ కూడా ఒక మహా మంత్రాన్ని ఇచ్చేటువంటి వారు. పెద్ద పెద్ద రాజులు అవ్వనివ్వండి, ప్రధానమంత్రులు అవ్వనివ్వండి, రాష్ట్రపతులు అవ్వనివ్వండి, ఎవరికైనా దాదీజీ 2 మహామంత్రాలు ఇచ్చారు. మే కౌన్, మేరా కౌన్. ఈ 2 అర్థమైతే సంపూర్ణ ఆధ్యాత్మికత అర్థమైనట్టే. మే కౌన్ అంటే నేనెవరిని, మేరా కౌన్ నావారెవరు, నేనెవరిని, నావారెవరు. ఈ 2 ప్రశ్నలకి సమాధానం తెలుసుకోవడంలోనే సంపూర్ణ ఆధ్యాత్మికత ఉందని దాది జానకి గారు చెప్పేటువంటి వారన్నమాట. కాబట్టి ఏదైతే మనం నా 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 అనుకుని మన మోహం వశమై మన దగ్గర పెట్టుకున్నామో అదేదో ఒక రోజు మనల్ని వదిలి వెళ్ళిపోతుంది. అలాగని దాని మీద అసహ్యం పెంచుకోమనో, దాని మీద ద్వేషభావన పెంచుకోమనో కాదు, నిమిత్తమై ట్రస్టీగా అయ్యి సేవ చేయడం. ఒక బ్యాంక్ క్యాషియర్ దగ్గరికి వెళ్ళామనుకోండి, ఆ క్యాషియర్కి రోజు బ్యాంక్ వాళ్ళు ఒక 5 లక్షలు ఇస్తారు. కానీ 5 లక్షలు తనదని తన జేబులో పెట్టుకుని వెళ్ళిపోతాడా? ఆ క్యాషియర్కి ఏం గుర్తుంటుంది? 5 లక్షలు నాకు లభించినా ఇది బ్యాంక్ వారిది, కస్టమర్లది, కానీ నాది కాదు అది. సో అందుకని అతను ఒకరికి 1,00,000 2 లక్షలు ఇవ్వాలన్నా అతని ఫేస్లో ఏమీ రియాక్షన్ ఉండదు. 1,00,000 2 లక్షలు ఈజీగా ఇచ్చేస్తాడు. ఎందుకంటే అది నాది కాదన్న విషయం ఆయనకి తెలుసు. బట్ అట్ ద సేమ్ టైం ఆయన తన బాధ్యతను చాలా కరెక్ట్గా నిర్వర్తిస్తున్నాడు. ఇవి కూడా అంతే. నా భార్య, నా భర్త, నా పిల్లలు, నా చదువు, నా జాబు, ఇవన్నీ మనకి దేవుడు ఇచ్చిన ఒక క్యాష్. దీన్ని 100 సంవత్సరాలు వాడుకోవాలి, తర్వాత వీటన్నిటిని వదిలేసి వెళ్ళిపోవాలి. కానీ వాడుకున్నప్పుడు నీతి నిజాయితీగా నిస్వార్థంగా పరమాత్ముని యొక్క స్మృతిలో, ఇవి పరమాత్ముడు నాకు ఇచ్చినవి అనేటువంటి స్మృతిలో మనం వాడుకోవాలి. అప్పుడు వాటి మీద మనకి మోహం కాకుండా అనంతమైన వైరాగ్యం అనేటువంటిది వస్తుంది. ఇవాల్టి మానసాలు మనం మోహం గురించి తెలుసుకుందాం. వచ్చే మానసాలు ఇంకొన్ని అంశాలు చర్చించుకుందాం. ఓం శాంతి. నమస్తే. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.